ఈ వాస్తు శాస్త్రము, ఈ జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ మూఢనమ్మకాలు. పంచభూతాలు లేకుండా మానవుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? నమ్మొద్దు, శాస్త్రాన్ని పాటించొద్దు, అసలు శాస్త్రం లేదు, పక్కన పెట్టేయండి, కొత్తది ఏదుంది అనేది వాళ్ళు నిరూపించమనండి. ఈ వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం అనేది కేవలం హిందువులకు మాత్రమేనా, లేదా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఇది వర్తిస్తుందా? వాస్తు శాస్త్రాన్ని గనక మనం నమ్మనప్పుడు ఖచ్చితంగా దెబ్బతింటాము. ఇంజనీర్లకు కూడా ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు ఈ విషయంలో, వాస్తు విషయంలో? ఇంజనీర్లకి ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం కావచ్చు, ఎటువంటి నిర్మాణం అయినా సరే స్థలం మొత్తం కట్టడం తెలుసు, కానీ వాస్తు ప్రకారం కట్టడం ఇంజనీర్లకి తెలియదు. 100% గురువు గారు, అసలు ఈ వాస్తు దోషాలు అంటే ఏమిటి? ఈ వాస్తు దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఒక ప్లాట్ అది చూడటానికి వెళ్ళినప్పుడు మా మిత్రులు అంటే ఒకరిద్దరు, మనోహర్ కదా నీ పేరు, మా అనే అక్షరం వాళ్ళకి పడమర ఫేసింగ్ బాగుండదు, ఈస్టే బాగుంటుంది, కాబట్టి నువ్వు తూర్పు తీసుకో, ఇట్లా అంటే వాళ్ళ పేర్లను బట్టి ఉంటుందా, లేకపోతే నక్షత్ర బలాలను బట్టి స్థలాలను చూస్ చేసుకోవడం ఉంటుందా, అంటే ఏ విధంగా రాసులను బట్టి ఉంటుంది, ఏ విధంగా ప్రయారిటైజ్ చేసి స్థలాన్ని కొనుక్కోవాలి వాస్తు ప్రకారంగా? ఒక గది లేకపోతే ఒక అంకణం, ఒక సెంటు స్థలం చాలా చాలా ఎక్కువ కాస్ట్ వెచ్చించి కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో సో ఒక గజము కొన్ని వేలలో లక్షల రూపాయల్లో ఉంటుంది. సో అంత లక్షలు పెట్టి స్థలాన్ని కొన్నప్పుడు దాన్ని వదిలేసి కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటే అది ఇప్పటి రోజుల్లో పాసిబుల్ అయ్యేటటువంటి పరిస్థితేనా? అంటే దానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఈ విషయంలో? రాజవీధి పోటు రామబాణంతో సాటి. రాజవీధి గనక తగులుతుంది అనుకోండి, అది రామబాణంతో సాటి, ఇంకా తిరుగులేదు ఆ బజారు పోటీకి. గురువు గారు, ఇప్పుడు ఈ వీధి పోట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే ఏ పోటు ఎలాంటి రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అంటే కొన్ని శుభ ఫలితాలను ఇచ్చేటివి కూడా ఉంటాయి కదా, అంటే ఏ ఈది పోట్లు శుభ ఫలితాన్ని ఇస్తాయి, ఏవి అశుభాన్ని కలిగిస్తాయి, ఏ ఒక్క పోటు ఆ ఇంట్లో ఎవరి మీద ప్రభావం కలిగిస్తుంది? అందరికీ నమస్కారం. వాస్తు పరిశోధనలో ఒక వినూత్నమైన పద్ధతిని రూపకల్పన చేసి వీధిపోట్లు వాటి యొక్క ప్రభావాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తు దోషం వలన నలిగిపోయినటువంటి ఎన్నో కుటుంబాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ సకల జనుల పురోగతే లక్ష్యంగా, మానవ శ్రేయస్య ధ్యేయంగా, కుల మతాలకు అతీతంగా శాస్త్రము దాని యొక్క ప్రాముఖ్యతను, అందులోని పరమార్థాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు మన ముందుకు వస్తున్నారు బ్రహ్మజ్ఞ శ్రీమాన్ విష్ణు లక్ష్మీనారాయణ స్వామి వారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఎన్నో వందల ఇళ్లకు వాస్తుపరమైనటువంటి ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. వాస్తు దోషాలు ఉన్నటువంటి స్థలాల్లో కూడా నివాసయోగ్యంగా ఇంటిని నిర్మించుకునేటటువంటి ప్లాన్స్ ను వాస్తుపరంగా మీరు అందించారని వింటూ వచ్చాము. అదేవిధంగా వాస్తు శాస్త్రం గురించి, శాస్త్రీయ పరిజ్ఞానం గురించి మన రాంబంటు టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. గురువుగారు, మానవ జీవనానికి అత్యంత ప్రాముఖ్యమైనది గృహము. ఆ గృహమునకు వాస్తు తప్పనిసరి అంటున్నారు. అసలు వాస్తు అంటే ఏమిటి? శ్రీమతే రామానుజాయ నమః. ఒక్క వాస్తు శాస్త్రానికి సంబంధించే కాదు, మిగిలినటువంటి శాస్త్రాలకు సంబంధించి కూడా నేటి సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అసలు వాస్తు అంటే వసతి ఇతి వాస్తు. వసతిని కల్పించేది వాస్తు. వసతి అనగా సుఖమైనది, సక్రమమైనది. అంటే అర్థాలు తెలియకుండా, ఏది వినకుండా, ఏది చేయకుండా ఏదో రావాలనేటువంటి కాంక్షతో ఉంటారు చూసారా, వారికి ఇది అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా శాస్త్రం శాస్త్రమే, వాస్తవం వాస్తవమే. వసతి అనగా సక్రమమైనటువంటి, అంటే ఒక స్థలానికి సంబంధించి కావచ్చు, ఒక గృహానికి సంబంధించి కావచ్చు, ఒక దేవాలయానికి సంబంధించి కావచ్చు, ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో ఎటువంటి నిర్మాణానికి సంబంధించి అయినా సరే
సక్రమమైనటువంటి విధి విధానంతో దగిన దానికి ఉపయోగపడేది వాస్తు శాస్త్రం. శాస్త్రం అనగా అనుభవమే శాస్త్రము. అంటే ఉన్నటువంటి శాస్త్రాలను కానీ, గతంలో కానీ, నేటి కాలానికి సంబంధించినవి కానివ్వండి, అనుభవ వాస్తు కావచ్చు, లేదు ఏదైనా సరే అనుభవమే శాస్త్రము. మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, మా నాన్నగారు చేసినటువంటి ప్రయోగాలు కానీ, వారు గ్రహించినటువంటి విషయాలు కానీ గతంలో ఎవరు గ్రహించి ఉండరు, భవిష్యత్తులో కూడా ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే అలాంటి ప్రయోగం మా నాన్నగారు చేశారు. కొన్ని గృహాలను కట్టి నిర్మించి మరలా వాటిని పడేసి పునాదులు తీసి ఒక రాయిని ఏ విధంగా పేర్చాలి అనేటువంటి సూక్ష్మాన్ని గ్రహించి, మీకు ఉదాహరణకి ఇంకోటి చెప్పాలంటే, తూర్పు ఆగ్నేయం గనక 4 అంగుళాలు లేదు 1 అంగుళం పెరిగినా కూడా ఆ గృహంలో ఉన్నటువంటి వారికి సమస్యలు వస్తాయి, తగాదలు వస్తాయి, గొడవలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మాకు తెలిసిన దగ్గర నుండి వారితో పాటు ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మేము కూడా గమనించేటువంటి ఆ అనుభవం మాకు కూడా కొంత వచ్చింది. కొంత వచ్చిన దాన్ని మేము విస్మరించలేదు. దానిని ఇంకా పరిపూర్ణంగా గ్రహించి అశేష ప్రజానికానికి లేదు దోషంతో ఉండి బాధపడేటువంటి వారికి కూడా ఆ దోషం నుండి విముక్తి పొందేటువంటి మార్గాలను కూడా సూచించాము. శాస్త్రాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం గ్రహించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మీరు అడిగినటువంటి వాస్తు శాస్త్రం గురించి చెప్పడం అనేది, గ్రహించడం అనేది, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష సామాన్యమైనది కాదు. వాస్తు శాస్త్రం అనగా మీకు ముందు చెప్పినట్లుగా ప్రకృతికి అనుగుణంగా పంచభూతాలని గృహంలోకి ఏ విధంగా ఆహ్వానించాలి అనేటువంటి సక్రమమైన విధి విధానంతో నిర్మించే దానినే వాస్తు శాస్త్రం అంటారు. అయితే గురువుగారు, ఇప్పటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎవరన్నా ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక హోటల్, సో ఒక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నింటికి కూడా పండితుల వద్దకు కాకుండా ఇంజనీర్స్ వద్దకు వెళ్తున్నారు. ఫస్ట్ ఇంజనీర్స్ ప్లాన్స్ ఇచ్చి వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్స్ కంతా కూడా ఆ ప్లానింగ్స్ అనేది ఇస్తున్నారు. సో దీంట్లో వాస్తు యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఉదాహరణకి అందరికీ సామాన్య మానవుడు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మీకు. ఈ ముక్కు, చెవి, కళ్ళు, నోరు ఎంత పరిమాణంలో మానవ ఆకృతిలో ఉండాలో అంత పరిమాణంలో మాత్రమే ఉన్నాయి. వాస్తవం. అలా కాకుండా చెవులు పెద్దగా, ముక్కు పెద్దగా, నోరు పెద్దగా ఉంటే ఏమవుతుంది? అందవికారం అవుతుంది. అలా కాదు. కాబట్టి భగవంతుడు కూడా మానవ శరీరాన్ని ఏ విధంగా సృష్టించాడు, అలాగే ఒక స్థలానికి సంబంధించి కూడా ఎన్ని సెంట్లైనా కావచ్చు, అది 1 సెంటు కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, 5 సెంట్లు కావచ్చు, 10 సెంట్లు కావచ్చు, వాట్ ఎవర్, ఎంత పరిమాణం ఉన్నటువంటి స్థలంలో ఎంత గృహాన్ని మనం నిర్మించాలనేటువంటిది వాస్తు పర్ఫెక్ట్ గా 100% చెప్తుంది. ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే, ఇంజనీర్లు నేను తప్పు పట్టను, కానీ వాస్తు శాస్త్రం లేదు అనేటువంటి ఇంజనీర్ని నేను తప్పు పడుతున్నాను. ఇంజనీర్లు ఏం చేస్తారు, ఇప్పుడు 3 సెంట్లు స్థలం ఉంటే ఆ 3 సెంట్లు స్థలం మొత్తం నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారికంటే అందరికీ కాదు 80% వరకు కూడా ఉచ్చ నీచ స్థానాలు తెలియదు, ఆయ ప్రమాణం తెలియదు. తర్వాత అష్టదిక్పాలకులకు సంబంధించి కావచ్చు, నవగ్రహాలకు సంబంధించి కావచ్చు, దిక్పాలకులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ కాదు 80% తెలియదు. వారికి తెలియదని శాస్త్రం లేదంటే కాదు. కాబట్టి వారిచ్చేటువంటి ప్లాన్లకి, వాస్తు పరిపూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వారిచ్చే ప్లాన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ఎవరైతే అనుభవిస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది. చూసేటువంటి వారికి ఏం అర్థం కాదు. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ మా నాన్నగారు అనేక పరిశోధనలు చేసి, సో వారి యొక్క జ్ఞానాన్ని మాకు చిన్నప్పటి నుంచి పంచడం వలన ఈరోజు మేము ఈ స్థాయిలో
వాస్తు పరిజ్ఞాన విషయాలను పరిష్కార మార్గాలను చూపిస్తామని చెప్తున్నారు కదా. సో నాన్నగారు ఎటువంటి పరిశోధనలు, సో వాస్తుపరమైనటువంటి పరిశోధనలు చేశారో మాకు తెలియజేయగలరా? తప్పకుండా. మా నాన్నగారు చేసినటువంటి ప్రయోగము ఆషామాషి ప్రయోగం కాదు, అసామాన్యమైన ప్రయోగం. అది వాస్తు శాస్త్రానికి సంబంధించి అనుభవమే శాస్త్రం అని మా నాన్నగారు ద్వారా మాకు వచ్చింది. వారి అనుభవము మాకు కూడా వచ్చింది. అంటే ఒక వీధి పోటుకి సంబంధించి కావచ్చు, ఉచ్చమైన వీధి పోటు కావచ్చు, నీచమైన వీధి పోటు కావచ్చు, అష్టదిక్పాలకులకు సంబంధించి కావచ్చు, యమస్థానం దక్షిణ భాగం పెరిగినప్పుడు కావచ్చు, ఈశాన్య భాగం తగ్గినప్పుడు కావచ్చు, ఈశాన్య మూల పెరిగినప్పుడు కావచ్చు, లేదు 8 దిక్కులకు సంబంధించి అంగుళం దగ్గర నుండి కూడా వాస్తు పరిజ్ఞానం చేసినటువంటి వ్యక్తి మా నాన్నగారు. వాస్తు శాస్త్ర ప్రభావం ఈ విధంగా ఉంటుంది అని మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మాకు నేర్పించి, ఆయన అనుభవాన్ని మాకు పంచి, వాస్తు శాస్త్రాన్ని గనక మనం నమ్మనప్పుడు ఖచ్చితంగా దెబ్బతింటాము. శాస్త్రాన్ని నమ్మని వాడు చెడిపోతాడు, వాస్తు శాస్త్రం పాటించిన వాడు ఇబ్బంది పడతాడు అని చాలా క్షుణ్ణంగా మా నాన్నగారు పరిశోధన చేసి మాకు తెలియజేశారు. వారు తెలియజేసినటువంటిది దానిని మేము ఎంతో మందికి దానివల్ల ప్రాక్టికల్గా కూడా సైంటిఫికల్గా కూడా ఈ విధంగా ఉంటుంది అని తెలియజేస్తుంటే వారికి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మా నాన్నగారు చేసినటువంటి ప్రయోగం సాదాసీదా ప్రయోగం కాదు, ఆషామాషి ప్రయోగం కూడా కాదు. అయితే ఇప్పటి రోజుల్లో కొంతమంది గృహం నిర్మించేసుకున్నటువంటి తర్వాత వాస్తు సరిగా ఉండదు. కొన్ని గృహాలు అంటే వాళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్తోనో లేకపోతే తాపీ మేస్త్రి ప్లాన్తోనో ఏదో గృహాన్ని నిర్మించుకుంటారు, లేకపోతే వాళ్ళకి వాస్తు సిద్ధాంతం అందుబాటులో లేకపోవడం వలన. సో నిర్మించినటువంటి గృహానికి వాస్తు సరిగా లేకపోతే వారికి ఎటువంటి పరిష్కార మార్గాలు మీరు అందిస్తారు? చాలా మంచిది. నేటి సమాజంలో జరుగుతుంది ఏమిటంటే, శాస్త్రాన్ని నమ్మకుండా సిద్ధాంతులు వాస్తు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని నేర్చుకున్నటువంటి వారిని సంప్రదించకుండా గృహ నిర్మాణాలు చేయటం అనేది చాలా తప్పు. ఎందుకనగా తాపీ మేస్త్రికి ఎటువంటి వాస్తు శాస్త్రం తెలుసు, ఎటువంటి గ్రంథాలు చదివాడు, దిక్కులు తెలుసా? అందరికీ కాదు, కొంతమందికి. ఉచ్చనీచ స్థానాలు తెలుసా? ఇంజనీర్లకు ఉచ్చనీచ స్థానాలు తెలుసా? అంటే వాస్తు దోషం ఒక్కసారి గనక గృహంలో స్థలంలో ఏర్పాటు అయిన తరువాత హోమాలు చేసిన, విఘ్నేశ్వరుని వినాయకుడి విగ్రహాలు పెట్టిన వాస్తు దోషాలు పోవు. మరలా మీరు రుద్రాక్షలు వేసుకున్నా, మీరు రత్నధారణ చేసినా, లేదు మీరు వ్రతాలు కానీ హోమాలు కానీ పూజా పురస్కారాలు ఎన్ని చేసినా కూడా వాస్తు దోషం పోదు. ఎందుకనగా దోషాన్ని తీసేసిన నాడు మాత్రమే వాస్తు దోషం పోతుంది. అంటే గురువు గారు, ఇప్పుడు కొన్ని ఇళ్ళు ఇవాళ ఒక 20 అంకణాలు స్థలంలో ఇల్లు నిర్మించాలంటే కూడా లక్షల రూపాయలు వెచ్చించి కడుతున్నారు. సుమారుగా 40-50 లక్షల రూపాయలు పెట్టి ఒక గృహం నిర్మించుకున్నప్పుడు అది వాస్తుపరంగా సరిగా లేదు అంటే ఎలాంటి పరిహారాలు లేని పక్షంలో సో ఆ ఇంట్లో నివసించడం అలాగే ఇబ్బంది పడతారు కదా జనరల్గా. ఇప్పుడు మళ్ళీ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు, ఏదో ఒక పరిహార మార్గాలు ఉంటే బాగుంటుంది కదా. అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఇలాంటి పరిహార మార్గాలు? అందుకనే సమయం తీసుకోమని చెప్తుంది శాస్త్రం, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు చేయమని చెప్పదు శాస్త్రం. ఎందుకనగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు గనక గృహ నిర్మాణం చేస్తే దాని తద్వారా వచ్చినటువంటి ముప్పులు ఆపదలు మీరు అనుభవించక తప్పదు. ఎలా? ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా తక్కువ. ఎందుకంటే నిజంగా వాస్తు శాస్త్రం తెలిసినటువంటి పండితులు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో. గతంలో అయితే ప్రతి ఊర్లో ఏదో ఒక సిద్ధాంతులు ఉండేవాళ్ళు, వాస్తు సిద్ధాంతులు. వాళ్ళు చెప్పేవారు, దాని ప్రకారం గృహాన్ని నిర్మించుకునేవాళ్ళు. ఇవాళ ఒక పట్టణం చూసుకుంటే పట్టణం మొత్తానికి కూడా ఒకరిద్దరు సరైన పండితులు లేరు. ఇప్పుడు మీలాగా వాస్తు శాస్త్రాన్ని అవపోషణ పట్టినటువంటి వారు, మీ నాన్నగారి అనుభవాన్ని మీరు తీసుకుని ఇవాళ సమాజానికి పంచుతున్నారు, బాగానే ఉంది. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఇవాళ సమాజంలో ఉన్నారు? సో ఎంతమందికి మీరైనా సరే సర్వీస్ అందించాలంటే ఇప్పుడు సమాజం మొత్తానికి అందించాలంటే అది కష్టమైనటువంటి విషయం కదా. సో ఇప్పుడు ఇంజనీర్ల ప్లాన్లతోనే నడుస్తూ ఉంది.
సో ఇంజనీర్లకు కూడా ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు ఈ విషయంలో, వాస్తు విషయంలో? ఇంజనీర్లకి ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం ఎంతవరకు, గృహ నిర్మాణం కావచ్చు, ఎటువంటి నిర్మాణం అయినా సరే స్థలం మొత్తం కట్టడం తెలుసు కానీ వాస్తు ప్రకారం కట్టడం ఇంజనీర్లకి తెలియదు. 100% ఇది వాస్తవం. ఎందుకనగా సిద్ధాంతులు లేదు వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మీరు అనుకుంటే 10 ప్రశ్నలు వేయండి. ఆ 10 ప్రశ్నలకు సంబంధించి సరైనటువంటి సమాధానం కనుక మీకు లభించింది అనుకోండి, వారిని మీరు నమ్మొచ్చు. ఉదాహరణ మీకు ఒక చాలా మందికి కూడా జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక వీధి పోటు తగులుతున్నప్పుడు గృహానికి మధ్యలో కనుక రోడ్డు ఉంటే ఆ తగిలే వీధి పోటుని ఈ రోడ్డు ఆపుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు వలన ఆ వీధి పోటు గృహానికి తగలదని చెప్తున్నారు. అలా చెప్పినటువంటి వారికి వాస్తు తెలియదు, వాస్తు రాదు. అలాంటి వారిని కనుక మీరు సంప్రదించారనుకోండి, వారి డబ్బులు వారు తీసుకుని వెళ్తారు, తర్వాత ఇబ్బంది పడేది మీరే. మరి అట్లాంటి స్థలాలను ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్థలాన్ని మనం వదిలేసుకోవడం సమాజంలో? నిజం నిప్పు లాంటిది, పట్టుకుంటే కాలుతుంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా కాలుతుంది. అది యథార్థం. వాస్తవం కూడా అంతే. శాస్త్రం ప్రకారం కనుక మీరు నిర్మాణం చేస్తే మీరు బాగుపడతారు. శాస్త్రాన్ని పాటించకుండా కనుక మీరు నిర్మాణం చేస్తే ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతారు. శాస్త్రాన్ని పాటించి నిర్మాణం చేయాల్సింది తప్ప వాస్తు దోషానికి ఎటువంటి పరిహారం కూడా లేదు. గురువు గారు, అసలు ఈ వాస్తు దోషాలు అంటే ఏమిటి? ఈ వాస్తు దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఖాళీ స్థలాలకు కొన్ని దోషాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణం చేయక ముందు కొన్ని దోషాలు ఉంటాయి. నిర్మాణం చేసిన తర్వాత కొన్ని దోషాలు ఉంటాయి. అనగా నిర్మాణం చేయడానికి ముందు భూమి పరిశీలన చేయాలి. అంటే భూమి కింద పునాదులు ఉన్నాయా? పునాదులు అంటే పాత పునాదులు. గతంలో ఎవరైనా ఆ భూమిపైన గృహ నిర్మాణం చేసుకున్నారా? లేదు. గుంటలు కానీ, బావులు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ, శ్మశాన భూమి అది. నేటి కాలంలో శ్మశానాలను కూడా చదువు చేసి ప్లాట్లు వేస్తున్నారు. ముందు భూమి కింద ఏముందనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. అది కూడా దోషం అవుతుంది. మరలా స్థలం అనేది ఏ మూల ఏ దిక్కు పెరిగింది, తగ్గింది, పెరగకూడని మూల పెరిగిందా, పెరగాల్సిన మూల తగ్గిందా అనేటువంటిది కూడా, అది కూడా దోషమే. ఖాళీ స్థలం అయినా సరే. మరలా గృహ నిర్మాణం చేసిన తరువాత ఇంటి పారులు, అది కూడా ముఖ్యమైనటువంటి వాస్తు దోషమే. అంటే పారులు అంటే మనం వాటర్ ఏ దిశగా వెళ్తున్నాయి, ఇవి 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 అంటే పరిసర గృహ వాస్తు. పరిసరాలు ఉన్నటువంటి గృహాలకు సంబంధించినటువంటి వాస్తు దోషాలు కూడా మన గృహం మీద పడకుండా చేసుకోవడం కూడా, అవి కూడా దోషాలే. కాబట్టి వీధి బోర్డులకు సంబంధించి కానీ, భూమి లోపల ఉన్నటువంటి పునాదులకు సంబంధించి కానీ, గుంటలకు సంబంధించి కానీ, పరిసరాల వాస్తు కూడా, వీటన్నిటి వల్ల కూడా మనకి దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది, వస్తాయి కూడా. కాబట్టి వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధమైనటువంటి దోషాలు రావడానికి అవకాశం ఉంది. గురువు గారు, ఇప్పుడు గుంటలున్నా, బావులున్నా, సో వాటిని పూడ్చి కట్టడము, సో చెట్లుంటే వాటిని తొలగించి కట్టడము, ఇవన్నీ కూడా వాస్తు దోషాలు అంటున్నారు కదా. అసలు వాస్తు దోషాలు అనేవి లేకుండా గృహ నిర్మాణం చేయడం అనేది అసలు పాసిబులేనా ఇప్పటి రోజుల్లో? తప్పకుండా. ఎందుకంటే మీరు సరైనటువంటి వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని కనుక సంప్రదిస్తే అది ఖచ్చితంగా పాసిబులే. పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఉచ్చమైన స్థానం కావచ్చు, నీచమైన స్థానం కావచ్చు, నీచమైన స్థానాన్ని కూడా ఉచ్చమైన స్థలంగా మార్చేటువంటి శక్తి, అనుభవం ఉన్నటువంటి వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది. ఖచ్చితంగా నేటి సమాజంలో అయినా సరే 100% వాస్తు ప్రకారం కూడా నిర్మాణాలు చేయవచ్చు. ఇప్పుడు వాస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మనం ఇందాక కూడా అనుకున్నాం, తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరంటే విజయవాడ, హైదరాబాదు, మన తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి వాస్తు పండితులు అందుబాటులో ఉన్నారు. సో ఇప్పుడు అందుబాటులో లేని ప్రాంతంలో, ఇప్పుడు వాస్తు పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తే బాగుంటుంది? ఏమిటంటే చీకటిలో ఉన్నప్పుడు వెలుతురు కోసం ఎవరైనా వెతకాల్సిందే, చూడాల్సిందే. అంతేగాని చీకటిలోనే ఉంటామంటే కాదు. మీ పరిసర ప్రాంతాల్లో అందరూ ఉండాలని లేదు.
ఎక్కడున్నారనేటువంటిది మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇప్పుడు తెలుసుకోకుండా ఎవరికైనా ఏం అర్థమవుతుంది? అంటే ప్రతిరోజు కొన్ని వందల గృహాలు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు అంతమందికి మీలాంటి గొప్ప వ్యక్తులు సర్వీస్ అందించడం అనేది కూడా కష్టమే కదా. అందుకని నేనేమంటున్నానంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా? గతంలో కమ్యూనికేషన్ అనేది కొన్ని మాధ్యమాల ద్వారా వచ్చింది. ఏది మన పూర్వం కావచ్చు, ఏది వాస్తవం. ఉత్తరాల దగ్గర నుండి ప్రారంభం అయితే ఫోన్ దగ్గర నుండి ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ వరకు కూడా అది అప్డేటెడ్. ఇప్పుడు కూడా అంటే గతంలో కష్టతరంగా ఉన్నటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ అయింది. సరైనటువంటి సమాచారం గనక చెప్పినటువంటి వారు చెప్పే మాట తీసుకొని దాన్ని పాటించడం వలన కూడా మంచి జరగటానికి అవకాశం ఉంది. అంటే గురువు గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళ స్థలంలో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. సో వాళ్ళ ఆ ప్లేస్ యొక్క తాలూకా ఫోటోలు, ఇమేజెస్ని, ఆ కొలతల్ని మీకు పంపిస్తే మీరు సరైనటువంటి ప్లాన్ని అంటే ప్రాంతాన్ని చూడకుండానే మనం అందించగలుగుతాం. అది సాధ్యమేనా? అది తప్పకుండా. ఎందుకనగా కొన్ని స్థలాలను ఖచ్చితంగా కూడా విజిట్ చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఎందుకనగా పరిసరాల వాస్తు ఎలా ఉందనేటువంటిది కూడా కావాలి. కొన్ని స్థలాలకు సంబంధించి వాళ్ళు వీడియో షూట్ చేసి పంపించినా కూడా పరిసరాల వాస్తు చూసి దానికి తగ్గట్టు ఉన్నటువంటి కొలతల ప్రకారం కూడా మనం ప్లానింగ్ అనేది తీసుకోవచ్చు. అది సాధ్యపడుతుంది. గురువుగారు, ఇంటి నిర్మాణ సమయంలో జరిగేటటువంటి మార్పుల వలన కూడా వాస్తు దోషాలు అనేవి ఆ యొక్క గృహానికి వస్తాయా? అవును, వస్తాయి. వాస్తుని అనుసరించి గృహ నిర్మాణం చేసినప్పుడు ఎటువంటి దోషాలు ఉండవు. దోషాలు లేనప్పుడు ఆటోమేటిక్ ఆపదలు అనేవి ఉండవు. ఆపదలు అనగా సమస్యలు, అవి ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లైనా కావచ్చు. వాస్తు దోషం గనక లేనప్పుడు, సక్రమమైనటువంటి వాస్తు ప్రకారం నిర్మాణాలు ఉన్నప్పుడు ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానులు, కుటుంబము సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా, లేదంటే వాస్తు 100% ఉన్నప్పుడు లక్షలు కోట్లు వస్తాయనేటువంటిది కాదు, కానీ మనశ్శాంతి, ప్రశాంతమైన వాతావరణం ఆ గృహంలో ఉంటుంది. అంటే కొన్ని ఇళ్లను మనం గమనిస్తే నిర్మాణ దశలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అంటే అవి ఎందుకు ఆగిపోయాయి? వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అంటే ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు లేకపోతే ఒక కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు సో వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, దాన్ని ప్లాన్ చేసుకుని దిగుతారు. బట్ కొన్ని కారణాల వల్ల అవి ఆగిపోతూ ఉంటాయి. అంటే వాటికి కూడా ఈ వాస్తు సరిగా లేనందువల్లే అంటారా? అవును. ఇందులో 2 విషయాలు. ఒకటి వచ్చేసి వారి ఆర్థిక స్థితిగతులు బాగలేకపోవడం వలన కూడా నిర్మాణం అనేది ఆగిపోవచ్చు. 2, వాస్తు ప్రకారం నిర్మాణం జరగనప్పుడు, వాస్తుకి వ్యతిరేకంగా గనక నిర్మాణం ఉన్నప్పుడు కూడా ఆ వాస్తు దోషం వలన కూడా ఆ నిర్మాణం ఆగిపోతుంది. అందరూ ఈశాన్యం కార్నర్కి సంబంధించినటువంటి స్థలాలు తీసుకున్న వారు కూడా అందులో గృహ నిర్మాణాలు చేసుకొని కూడా ఎన్నో బాధలు పడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఒక ప్లాట్ అది చూడటానికి వెళ్ళినప్పుడు మా మిత్రులు అంటే ఒకరిద్దరు మనోహర్ కదా నీ పేరు, మా అనే అక్షరం వాళ్ళకి పడమర ఫేసింగ్ బాగుండదు, ఈస్టే బాగుంటుంది, కాబట్టి నువ్వు తూర్పు తీసుకో ఇట్లా అంటే వాళ్ళ పేర్లను బట్టి ఉంటుందా, లేకపోతే నక్షత్ర బలాలను బట్టి స్థలాలను చూస్ చేసుకోవడం ఉంటుందా, అంటే ఏ విధంగా రాసులను బట్టి ఉంటుంది, ఏ విధంగా ప్రయారిటైజ్ చేసి స్థలాన్ని కొనుక్కోవాలి వాస్తు ప్రకారంగా? ప్రతి ఒక్కరు కూడా వాస్తవాన్ని గ్రహించడం అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే వాస్తవానికి అవాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉన్నప్పుడు, ఒక పాదం 6 గంటలు ఉన్నప్పుడు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం వస్తుంది. ఓకే. వాస్తవంగా అయితే నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి పాదం ప్రకారం వచ్చినటువంటి నామ అక్షరం ప్రకారమే వేసేవాలి. అంతేగాని మనం ఏదో సెంటిమెంటల్గా కుటుంబానికి సంబంధించి ఏదో ఒక పేరు పెట్టేస్తే దాన్ని పాటించకూడదని నేను చెప్పను, కానీ నక్షత్రాలు రాసులు తెలియనటువంటి వాళ్ళు పాటించవచ్చు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితుల్లో కూడా జనాలు కూడా లేరు. ఎందుకంటే అవాస్తవం వైపు మాత్రమే జనాలు వెళ్తున్నారు తప్ప వాస్తవం వైపు ఎవరు రావట్లేదు. కానీ అందరూ కాదు,
నమ్మిన వాడు మాత్రం వాస్తవం ప్రకారం వస్తున్నాడు, నమ్మని వాడు మాత్రం అవాస్తవం వైపు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి నామ అక్షరాన్ని బట్టే మనం ఫాలో అవ్వాలి. అంటే పిల్లలకు కూడా నక్షత్రం ప్రకారం పేర్లు పెడితే బాగుంటుంది అంటారు మీరు? అవును, పిల్లలకు కూడా నక్షత్రాల ప్రకారం పేరు పెట్టుకోవడం వల్ల జీవితం అర్థవంతంగా ఉంటుంది అని అర్థం. అంటే కొన్ని ఇళ్లలో అంటే వాళ్ళ కులదైవం పేర్లతో లేకపోతే ఆ అక్షరాలు కలిసే విధంగా ఇలా పెడుతుంటారు కదా, సో అలా పెట్టడం మంచిదా, లేదా ఖచ్చితంగా ఒక మంచి పండితుడిని కలిసి వారి యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి పేర్లు పెడితేనే బాగుంటుందా? జాతకాన్ని బట్టి నక్షత్రం ప్రకారం నామకరణ చేయటం 100% శాస్త్రం ప్రకారం కూడా మంచిది. ఒకవేళ నక్షత్రం ప్రకారం నామకరణ చేయలేని పక్షంలో వారికి నచ్చినటువంటి నామధేయాన్ని వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ అది రెండవ పేరుగా పెట్టుకోవాలి తప్ప దాన్ని మనం మెయిన్గా తీసుకోవడానికి లేదు. ఓకే, ఇందాక మాటల్లో వర్గ అన్నారు కదా గురువు గారు, అంటే వర్గ అంటే ఏమిటి నాకు కూడా తెలియదు, మన ప్రేక్షకులకు చాలా మంది తెలియకపోవచ్చు, దాన్ని కొంచెం వివరంగా వివరిస్తారండి. వర్గ కాదు, వర్గు. వర్గు అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. దాని అర్థం కూడా నేను తర్వాత మీకు వివరిస్తాను. అష్టదిక్పాలకులకు సంబంధించి అందరికీ కూడా తూర్పు ఫేసింగ్ పనికిరాదు, అందరికీ కూడా దక్షిణం ఫేసింగ్ పనికిరాదు, అందరికీ కూడా పడమర ఫేసింగ్ పనికిరాదు, అందరికీ కూడా ఉత్తరం ఫేసింగ్ పనికిరాదు. అంటే ఎవరి నక్షత్రాన్ని బట్టి, ఎవరి నామాన్ని బట్టి, ఎవరి పేరును బట్టి వారికి ఏ వర్గ్ వస్తుంది, ఏ ఫేసింగ్ వర్గ్ వస్తుంది, ఏ ఫేసింగ్ వర్గు సింహద్వారం వస్తుంది అనేటువంటిది వర్గు వాస్తు శాస్త్రం ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే కేవలం ఈ వర్గు మీదే ఆధారపడాలా, లేదా ఇంకా ఈ వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ యొక్క మానవ ఆకృతికి కళ్ళు, ముక్కు, చెవు, నోరు, కళ్ళు, వేళ్ళు, గోరులు ఇవి ఎంత ప్రధానమైనటువంటివో అన్ని ఎంత ప్రధానమైనటువంటివో నిర్మాణానికి సంబంధించి కూడా ఒక వర్గే కాదు, ఆయం కావచ్చు, స్థలం పెంపు కావచ్చు, లేదంటే మీకు గతంలో చెప్పినట్టు వీధి పోట్లు కావచ్చు, లేదంటే సింహద్వార నిర్ణయం కావచ్చు, లేదంటే అష్టదిక్పాలకులను ఆ స్థలములోకి, ఆ గృహంలోకి ఏ విధంగా ఆహ్వానించాలనేటువంటిది కావచ్చు, పంచభూతాలను ఆ గృహంలోకి ఏ విధంగా ఆహ్వానించాలనేటువంటిది కావచ్చు. దీనంతటికి కూడా గణిత ఉంది, ప్రామాణికమైనటువంటి గణిత ఉంది. శాస్త్రాన్ని పాటించు బాగుపడమని చెప్తుంది తప్ప చెడిపొమ్మని శాస్త్రం చెప్పదు. ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఇది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా సో మనిషి యొక్క రాశి, లగ్నము, నక్షత్రము, పేరు బలాలను బట్టి మనం వాస్తుని నిర్ణయించవచ్చు, వారి యొక్క సింహద్వారాన్ని, ఫేసింగ్ని నిర్ణయించవచ్చు అని అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ పుట్టే పిల్లలకి చక్కగా టైము, డేటు అన్ని నోట్ చేస్తున్నాం, దాని ప్రకారం పర్ఫెక్ట్గా తీస్తున్నాం. గత ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే అప్పటి వాళ్ళకి ఇంత పర్ఫెక్షన్ లేదు, అంటే డేటు టైమింగ్స్లో. అలాంటి వాళ్ళకి మనం ఈ లగ్నాన్ని, రాశిని, నక్షత్ర బలాలని మనం ఏ విధంగా అంటే వాళ్ళకి ఏదైనా హస్త సాముద్రిక శాస్త్రం నుంచి కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళకి పరిగణించవచ్చు ఈ వాస్తుని? మనం తెలియనటువంటి వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గనక వెళితే వారికి పుట్టినటువంటి సమయం గుర్తున్నట్లయితే నక్షత్రం వస్తుంది. పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కనుక వారికి తెలియకపోతే ఏదైతే వారు నామకరణ పెట్టుకుంటారో ఆ పేరు ప్రకారం మనం తీసుకోవాలి. కానీ ఎంతవరకు తీసుకోవాలి? అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఆ నామకరణతోటి జాతకాన్ని మనం చూడలేము, కానీ నామకరణతో పాటు వర్గు నిర్ధారణ చేయొచ్చు, ఫేసింగ్ నిర్ధారణ చేయొచ్చు, ముహూర్తం నిర్ధారణ చేయొచ్చు అంతవరకు. కానీ అది 100% వాస్తవం కాదు. కాకపోతే తృప్తి, నా పేరు 10 మంది ఈ పేరు నామకరణతో పిలుస్తున్నారు కాబట్టి దానికి ఒక బలం చేకూరుతుంది కాబట్టి కొంతవరకు చేయొచ్చు, కానీ అది 100% కరెక్ట్ అని నేను చెప్పను. నక్షత్రం ప్రకారం వెళితే 100% కరెక్ట్గా వస్తుంది, అది వాస్తవం. సర్వస్య గాత్రస్య సరక్ ప్రధానం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, షణ్ణాం రసానాం లవణ ప్రధానం,
భవేత్ నదీనాం ఉదకం ప్రధానం. దీని అర్థం అవయవాల్లో శిరస్సు తల ముఖ్యం, ఇంద్రియాలలో కళ్ళు ముఖ్యం, చూడగలుగుతాం కాబట్టి. రుచులలో ఉప్పు ముఖ్యం. నది అంటే నీరు, నదులలో నీరు ముఖ్యం. అదంటేనే నీళ్ళు కదా. అది దాని అర్థం. కాబట్టి నిర్మాణాలకు సంబంధించి ఒక వర్గే ముఖ్యం కాదు. వర్గుతో పాటుగా ఆయము పదము, ధనము రుణము, దిక్పతి వర్గు, తిథి వారము. మరలా దిక్పతి వర్గు. ఇంకొక విషయం ఏమిటంటే తిథివార నక్షత్ర యోగ కరణములు, ఇవి కూడా పాటించాలి. ముహూర్తానికి సంబంధించి, తారాబలానికి సంబంధించి. అంటే వాస్తు అనేది అనంతం, దానికి హద్దు లేదు. అనుభవమే శాస్త్రము. అందుకనే ఏదో పుస్తకాలు చదివితేనో ఎవరో చెప్తే వింటేనో వాస్తు అర్థమవుతుంది వస్తుంది అంటే రాదు. అనుభవమే శాస్త్రం. అనుభవాన్ని గ్రహించాలి. అనుభవాన్ని గ్రహించడం అంటే ఏమిటి? ఒక అంగుళం ఒక దిక్కున ఒక మూలన పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, దాన్ని పరిశీలనాత్మకంగా చూడాలి. దానిని అనుభవం అంటారు. ఆ అనుభవంతో కూడినటువంటిదే మా నాన్నగారు అనుభవాన్ని గ్రహించి వారి అనుభవాన్ని మాకు పంచి ప్రజలకు మేలు చేయమని మమ్మల్ని ప్రేరేపించారు. కాబట్టి ఎంతో మందికి వాస్తు ప్రకారం సూచనలు సలహాలు చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తారు, దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి మొత్తం? దిక్కులు అంటే 8 దిక్కులు. 8 బ్రహ్మాండం. వెరీ గుడ్. అంటే మీకు తెలిసినటువంటి పరిజ్ఞానం 8 దిక్కులని మీరు చెప్పారు. అంతవరకు మీకు తెలుసు. అంతవరకు మీరు తెలుసుకోవడం కూడా మంచి పనే. అంటే ఫండమెంటల్స్ తెలిసాయి. కానీ అష్టాదశ 18 దిక్కులు ఉన్నాయి. ఆకాశం కూడా ఒక దిక్కే తెలుసా? సరే, భూమి కూడా ఒక దిక్కే తెలుసా? అది పక్కన పెట్టండి. 18 దిక్కులు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులు. ఉపదిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. 8. 4 4 8. మరలా తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం. ఇవేమిటి? ఇవి కూడా దిక్కులే. భూమి, ఆకాశం. ఎంతమందికి తెలుసు? సహజంగా ఇది అందరికీ గ్రహించాలి. తెలియాలంటే ముందు గ్రహించాలి. గ్రహించిన నాడు మాత్రమే తెలుస్తుంది వాస్తవం. గురువుగారు, ఇప్పుడు ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మామూలుగా వాస్తు సిద్ధాంతులు ఎలా అంటే ఇప్పుడు పర్టికులర్ మెజర్మెంట్స్ ఇస్తుంటారు, కొలతలు. లైక్ వంటగది ఇంత పరిమాణంలో ఉండాలి, హాల్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, దేవుడి గది ఇలా ఉండాలి. అంటే ఎందుకు పర్టికులర్ మెజర్మెంట్స్ని ఎందుకు ఇస్తారంటే వీటి వెనకాల ఏమన్నా పర్టికులర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? వాటి వెనకాల పర్టికులర్ అంతరార్థం ఏంటి? ఇట్లానే కొలతలు ఉండాలి అనే దానికి ఎందుకు అట్లాగా డిఫైన్ చేస్తూ ఉంటారు? మీరు ప్రజలలో ఉన్నటువంటి సందేహాలని చాలా బాగా అడుగుతున్నారు. చాలా సంతోషం. అవన్నీ కూడా నేటి సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అంటే ఏదో గుడ్డిగా పాటించడం కాదు, మీ ద్వారా కొంత మన వాళ్ళకి తెలియజేద్దాం. తప్పకుండా. ఇక్కడ విషయం ఏమిటంటే శాస్త్రాలను కానీ, పురాణాలను కానీ, ఇతిహాసాలను కానీ ఎవరు పని పాట లేకుండా ఏం రచించలేదు. వారి సమయాన్ని వృధా చేసుకుని వెచ్చించి రచించలేదు. మానవుడి బాగో కోసం మాత్రమే, మానవుని రక్షించుకోవడం కోసం మాత్రమే రచించారు. అందులో వాస్తు శాస్త్రం ఒకటి, ఆయం ఒకటి, పదం ఒకటి, అంటే గణితము. ఎంత స్థలంలో ఎంత నిర్మాణం చేయాలి, పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు. ఓకే. ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో శిశువు ఇన్ని కేజీలు మాత్రమే ఉండాలి. 1 కేజీ పెరిగినా కూడా ఆపరేషన్ చేసేస్తూ ఉంటాం, ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక స్థలాన్ని మనం పిండం అనుకున్నప్పుడు ఆ స్థలంలో గృహ నిర్మాణం తూర్పు ఉత్తరాలు ఖాళీ వదలి, దానికన్నా దక్షిణ పడమరి ఎంత ఖాళీ వదలాలో అంత ఖాళీ వదలి, ఎంతైతే మనకి స్థలం మిగిలిందో ఆ స్థలంలో లెక్క ప్రకారం నిర్మాణం చేయటాన్నే ఆయము పదం అంటారు. కాబట్టి గణితం అనేది వాస్తు శాస్త్రంలో కూడా గణితం ఉంది. ఆ గణితాన్ని మనం పాటించాలి.
అంటే మరొక చిన్న సందేహం అంటే ఇప్పటి రోజుల్లో ఎలా ఉంటుందంటే ఒక గది లేకపోతే ఒక అంకణం ఒక సెంటు స్థలం చాలా చాలా ఎక్కువ కాస్ట్ వెచ్చించి కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో సో ఒక గజము కొన్ని వేలల్లో లక్షల రూపాయల్లో ఉంటుంది. సో అంత లక్షలు పెట్టి స్థలాన్ని కొన్నప్పుడు దాన్ని వదిలేసి కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటే అది ఇప్పటి రోజుల్లో పాసిబుల్ అయ్యేటటువంటి పరిస్థితేనా? దానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఈ విషయంలో? ఏమిటంటే శాస్త్రాన్ని మనం పాటించినప్పుడు ఇక మనం ఉండం. ఒకటి, శాస్త్రాన్ని పాటిస్తే మనం ఉంటాం. ఇక్కడ విషయం ఏమిటంటే భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో 16వ అధ్యాయంలో 22-23 శ్లోకాలను గనక పరిశీలిస్తే దాని అర్థమవుతుంది. ఎవరైతే శాస్త్రానికి అనుగుణంగా కాకుండా శాస్త్ర విరుద్ధంగా గనక జీవన విధానం కొనసాగిస్తారో వారికి ఇక్కడే కాదు పరలోకంలో కూడా మోక్షం రాదు. కాబట్టి 24వ శ్లోకానికి సంబంధించి కూడా ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి ప్రామాణికం కూడా శాస్త్రమే. దానికి సంబంధించి ఒక ఉదాహరణ, 2 గ్లాసులలో నీళ్లు నింపి ఒక గ్లాసులో విషము వేశాం, ఒక గ్లాసులో విషం లేదు. ఒకరికి ఇచ్చేటప్పుడు మంచినీళ్ళు ఇచ్చాము, ఇంకొకరికి ఇచ్చేటప్పుడు విషపూరితమైనటువంటి నీళ్ళు ఇచ్చాం. ఇచ్చి ఇందులో విషం ఉందని చెప్పినప్పుడు అది అతడు నమ్మినప్పుడు నిజంగా విషం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఎందుకు పరిశీలిస్తాడు? అందులో విషం ఉందా లేదా అని ఆ నిర్ధారణ చేసేదే శాస్త్రము. అందులో విషం వేయకుండా విషమని చెప్పినా కూడా అతను నమ్మడు. ఎందుకు నమ్మడు? విషం ఉందేమోననే ఆ భయానికి అతను గురయ్యాడు కాబట్టి నమ్మడు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏమంటుంటారంటే మేము దానిని నమ్మము, దీనిని నమ్మము. దానినంటే వాస్తు, దీనినంటే జ్యోతిష్యం, లేదా ఇంకొక శాస్త్రానికి సంబంధించి. సరే, నమ్మనటువంటి వారు అన్నం ఎందుకు తింటున్నారు? ఏది దొరికితే తినొచ్చుగా. ఒక అన్నం తినాలి, లేదా ఫ్రూట్స్ తినాలి, కాయగూరలు తినాలి, ఇవి వాళ్ళ పర్టికులర్గా ఇవే తినాలని ఏముంది? ఏది దొరికినా, కాళ్ళు దొరికిన చెత్తా చెదారాలు ఎక్కడ ఏదైనా తీసుకుని తినొచ్చు కదా. ఎందుకు తినట్లేదు? ప్రమాణం. ఇది తినాలి, ఇది తినకూడదు అనేటువంటి నిర్ధారణ చేసినటువంటిదే శాస్త్రం. అలాగే రాత్రి పడుకోవాలి, పగలు లేవాలి, ఇన్ని గంటలు నిద్ర సమయం ఉండాలి. ఇన్ని గంటల నిద్ర సమయం ఉన్నప్పుడే బ్రెయిన్ బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది. ఇలాంటి విషయాలన్నీ చెప్పినటువంటిది కూడా శాస్త్రమే. ఆ శాస్త్రం మంచిదా చెడ్డదా? సులువు గారు, ఇప్పుడు సహజంగా మనం వాస్తు విషయానికి వచ్చేటప్పటికి సో ఈశాన్యం పెరిగింది, వాయువ్యం పెరిగింది, తూర్పు నుంచి వీధిపోటు ఉంది, దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు, ఇట్లా ఈ వీధిపోట్లు అనేది ఏంది అంటే వాటి ప్రభావం గృహంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ ఆ యొక్క గృహానికి కానీ ఏ విధంగా ఉంటుంది? సామాన్యమైన ప్రశ్న కాదు ఇది. వీధిపోట్లు అంటే అసలు దాని నిర్వచనం ఏమిటో తెలుసా? చాలా అంటే ఎవరిని నేను ఉద్దేశపూర్వకంగా ఏ సిద్ధాంతులను కూడా అనటం లేదు, కానీ నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని తెలియజేస్తున్నాను అశేష జనానికి. బజారు పోటీ బ్రహ్మాస్త్రం బ్రోలు, కర్తగని పెద్ద గండంబగును, చుట్టు వీధి పోటు సురశరంభులతో సాటి, రాజవీధి పోటు రామబాణంతో సాటి. అంటే బజారు పోటు ఉన్నటువంటి గృహంలో నివసిస్తున్నటువంటి వారి బాధలు, కష్టాలు, నష్టాలు దుర్భరం. ఎలా ఉంటుందంటే బజారు పోటు అంటే దానికి సంకేతాలు ఎలా ఉంటాయి చెప్తాను. అన్ని బజారు పోట్లు మంచివి కాదు, అలా అని అన్ని బజారు పోట్లు కూడా చెడ్డవి కూడా కాదు. మరలా ఇందులో వీధి సూలు అనాలి కదా, వీధి పోటు అంటున్నారు ఏమిటి? వీధి పోటు అనాలి కదా, వీధి సూలు అంటున్నారు ఏమిటి? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళు ఈ పదాలు కూడా అంటుంటారు. సూలైనా పోటైనా అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి అర్థాన్ని గ్రహించాలి తప్ప పదాలలో అర్థాన్ని మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. నీచాతి నీచమైన బజారు పోటు తగులుతున్నప్పుడు మరణం సంభవిస్తూ
ఆ స్థలము ఆ గృహము శ్మశాన భూమి అవుతుంది. అదే శుభమైన వీధి పోటు తగులుతున్నప్పుడు సుసంపన్నంగా, లక్ష్మీప్రదంగా, సుఖ సంతోషాలతో, మనశ్శాంతితో, తిన్నది వంట పడుతూ, పడుకుంటే సమయానికి నిద్ర పడుతూ, కాగల కార్యాలు సమయానికి అనుకూలంగా అవుతూ ఆ మంచి బజారు పూట మంచి చేస్తుంది. అంటే శుభమైన వీధి పోట్లు అంటే ఏ విధంగా ఉంటాయి వాటి, ఏ వైపు నుంచి తగిలేవి శుభమైన వీధి పోట్లు అంటారు? అంటే వాటి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి? అంటే వేటిల్ని మనం శుభమైన వీధి పోట్లుగా పరిగణించవచ్చు? బజారు పోటీయే బ్రహ్మాస్త్రం రోలు, కర్త కదియు పెద్ద గడ్డంబగును, చుట్టు వీధి పోటు సురశరంభులతో సాటి, రాజవీధి పోటు రామబాణంతో సాటి. దాని అర్థం బజారు పోటీయే బ్రహ్మాస్త్రం రోలు, బ్రహ్మాస్త్రంతో సమానం బజారు పోటు. చుట్టు వీధి పోటు సురశరంభులతో సాటి, చుట్టూ వీధి పోటు టర్నింగ్ పోట్లు ఉంటాయి, సరాసరి బజారు పోట్లు ఉంటాయి. అసలు అది ఏ బజారు పోటు అనేది ఫైండ్ అవుట్ చేయటమే తెలియాలి. ఎంతమంది తెలుసు ఈ రోజుల్లో? రాజవీధి పోటు రామబాణంతో సాటి, రాజవీధి గనక తగులుతుంది అనుకోండి, అది రామబాణంతో సాటి. ఇంకా తిరుగుండదు, తిరుగులేదు ఆ బజారు పోటీకి. గురువు గారు, ఇప్పుడు ఈ వీధి పోట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే ఏ పోటు ఎలాంటి రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అంటే కొన్ని శుభ ఫలితాన్ని ఇచ్చేటివి కూడా ఉంటాయి కదా. అంటే ఏ వీధి పోట్లు శుభ ఫలితాన్ని ఇస్తాయి, ఏవి అశుభాన్ని కలిగిస్తాయి, ఏ యొక్క పోటు ఆ ఇంట్లో ఎవరి మీద ప్రభావం కలిగిస్తుంది? దీనికి ఏమైనా ప్రమాణాలు ఉంటే తెలియజేయండి. వాస్తుశాస్త్రమే ప్రమాణం. బజారు వాస్తుశాస్త్రమే ప్రమాణం. వీధి పోట్లు అనేవి అష్టదిక్పాలకులకు సంబంధించి తూర్పుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు, దక్షిణానికి యమధర్మరాజు, నైరుతికి నిరుతనే రాక్షసుడు, పడమరకి పశ్చిమమునకు వరుణదేవుడు, వాయువ్యానికి వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు. అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, పంచభూతాలు, ఆకాశం, భూమి మొత్తము కూడా 16 రకాల వీధి పోట్లు ఉన్నాయి. ఆ వీధి పోట్లు ఏమనగా తూర్పు ఈశాన్య వీధి పోటు, మధ్య తూర్పు వీధి పోటు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు, దక్షిణ ఆగ్నేయ వీధి పోటు, మధ్య దక్షిణ వీధి పోటు, దక్షిణ నైరుతి వీధి పోటు, పడమర నైరుతి వీధి పోటు, మధ్య పడమర వీధి పోటు, పడమర పశ్చిమ వాయువ్యం వీధి పోటు, ఉత్తర వాయువ్యం వీధి పోటు, మధ్య ఉత్తర వీధి పోటు, ఉత్తర ఈశాన్య వీధి పోటు. మరలా ఇన్ని వీధి పోట్లు ఉన్నాయండి. మరలా నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. మరలా ఈశాన్య మూల వీధి పోటు, ఆగ్నేయ మూల వీధి పోటు, నైరుతి మూల వీధి పోటు, వాయువ్య మూల వీధి పోటు. వీటిని వీధి సూలలని కూడా అంటారు. వీటిలో ఏ వీధి పోటు ఏ వీధి సూల మంచిది కాదు అనేటువంటి పరిశీలన గనక మనం వస్తే, తూర్పు ఈశాన్య వీధి పోటు మంచిది, మధ్య తూర్పు వీధి పోటు సగం మంచి సగం చెడు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు మంచిది కాదు, మూల ఆగ్నేయ వీధి పోటు కూడా మంచిది కాదు, దక్షిణాగ్నేయ వీధి పోటు కూడా బ్రహ్మాండం, మధ్య దక్షిణ వీధి పోటు మంచిది కాదు, దక్షిణ నైరుతి వీధి పోటు దరిద్రమైనటువంటి వీధి పోటు. మరలా పడమర పశ్చిమ నైరుతి వీధి పోటు సామాన్యమైన వీధి పోటు కూడా భయంకరమైన వీధి పోటు. మధ్య పడమర వీధి పోటు కూడా మంచిది కాదు, సగం మంచి సగం చెడు. పశ్చిమ వాయువ్యం వీధి పోటు శుభప్రదమైనటువంటిది, పశ్చిమ వాయువ్యం. ఉత్తర వాయువ్యం వీధి పోటు మంచిది కాదు, మధ్య ఉత్తరం వీధి పోటు కూడా సగం మంచి సగం చెడు. ఉత్తర ఈశాన్య వీధి పోటు లక్ష్మీప్రదం, ఈశాన్య మూల వీధి పోటు మంచిది, ఆగ్నేయ మూల వీధి పోటు మంచిది కాదు, నైరుతి మూల వీధి పోటు అసలు మంచిది కాదు, వాయువ్యం వీధి పోటు అసలు మంచిది కాదు. మరలా ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది, ఆగ్నేయం అనారోగ్యాన్ని కోరితే వాయువు వేధ్యాన్ని కోరుతుంది. అంటే వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికోసం చెప్తున్నాను. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లక్ష్మీప్రదం మంచిది. ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం బజారు పొడుగన తగిలిందనుకోండి, భార్యాభర్తలు నిలవరు, వాళ్ళ మధ్య సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. దక్షిణ నైరుతి బజారు పోటు, దక్షిణ మూల బజారు పోటు, పశ్చిమ నైరుతి బజారు పోటు కనుక గృహానికి కానీ స్థలానికి కానీ తగిలిందా, కుటుంబం అతపాతానికి గురవుతుంది, ఆస్తులు నమ్ముకుంటారు, భూమి శ్మశానం అవుతుంది, కుటుంబం అందులో జీవించేటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు, పక్షవాతగ్రస్తులై
పక్షవాత గ్రస్తులను చేసి ప్రాణం ఉన్నా కూడా కదలలేని మనిషిని బొమ్మని చేసి ప్రాణాలు హరింపజేస్తుంది. అయ్యో, దక్షిణ నైరుతి బజారు పొడికి అంత ప్రభావం ఉంది. మరలా పశ్చిమ వాయువ్యం వీధిపోటు నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. ఉత్తర వాయువ్యం వీధిపోటు మానసికంగా శారీరకంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఏ వీధిపోటు ఎటువంటి పరిస్థితులను తీసుకొని వస్తుంది అనేటువంటి దానిని కూడా గ్రహించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలి. నిజంగా గురువు గారు, అంటే వీధిపోట్ల గురించి, అంటే ఇన్ని వీధిపోట్లు ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. అసలు దిక్కులు అంటేనే 4 దిక్కులు అనేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత జనరేషన్ ఉంది. అతి కొద్ది మందికి 8 దిక్కులని తెలుసు. అవి 18 దిక్కులని, 16 రకాల వీధిపోట్లు ఉన్నాయని చాలా వివరంగా మన యొక్క ప్రేక్షకులకి తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరూ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీ దగ్గర హౌస్ ప్లానింగ్ తీసుకోవడం అనేది అది అందరికీ సాధ్యమయ్యే పని అయితే కాదు. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఒక గృహ నిర్మాణంలో ఎటువంటి వారిని ఎటువంటి వారిని మనం సంప్రదించవచ్చు? లైక్ వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం, లేకపోతే కొలతల విషయంలో కావచ్చు, వాస్తు పరిజ్ఞానం విషయంలో కావచ్చు, ఈ వీధిపోట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటికీ తెలిసినటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళని మనం రీచ్ అవుట్ అవ్వచ్చు? ఎందుకంటే ఈ రోజుల్లో ఇది గ్రహించాల్సినటువంటి విషయమే. నేనేం చెప్తానంటే, నాకే తెలుసని నేను చెప్పను, కానీ నేను వాస్తవాన్నే గ్రహించాను. అదే వాస్తవం 10 మందికి ఉపయోగపడాలని ప్రయత్నం చేస్తున్నాను. మరలా నేటి కాలమాన సమాజంలో ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం తెలియనటువంటి అనామకులు ఇచ్చిన కొలతల వలన కలతల పాలైన కుటుంబాలు ఎన్నో. నిజంగా గురువు గారు, అంటే ఇన్ని విషయాలు విన్న తర్వాత నాకు ఒక గృహ నిర్మాణానికి వాస్తు అనేది చాలా అవసరం. శాస్త్రాన్ని అనుసరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కుటుంబంలో అందరూ సుభిక్షంగా ఉండాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా కానీ వాస్తుతో గృహాన్ని నిర్మించుకోవడం అవసరమనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. గురుగారు, నేను ఈ మధ్యకాలంలో అంటే కొన్ని ఇళ్ళని, కొంతమందిని గమనించాను. అంటే వాళ్ళు కొత్తగా ఒక మంచి పెద్ద హౌస్ లేకపోతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ ఇంటి పెద్దకి అనారోగ్య సమస్యలు రావడం, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మనశ్శాంతిని కోల్పోవడం, కొన్ని కుటుంబాల్లో చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా గమనించారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఉన్న గృహం నుంచి కొత్త గృహంలోకి మారడం, లేకపోతే కొత్త కన్స్ట్రక్షన్లోకి మారినప్పుడు, అంటే వీటన్నింటికి మీద కూడా ఈ యొక్క వాస్తు యొక్క ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుందంటారు? బంటుధనమును కాదు బలముతో కట్టగా వెంట నుండి వెతలు బాబు తన ఇంటి కర్మ ఇల్లు గెలిచి తాను ఇలా గెలవలనయ్యా విశ్వధాభిరామ వినురవేమ. వేమన గారి పద్యం. అంటే మన దగ్గర డబ్బుందని మదించి ఎవరి ఇష్టానుసారం వారి గృహ నిర్మాణాలు చేసినటువంటి గృహాలను కొనిన వెతలు బాబు తన ఇంటి కర్మ వెంట నుండి అత్యంత ప్రమాదకరమైనటువంటి వీధిపోట్ల గురించి అవగాహన లేక, తెలిసిన వారు చెప్పినా వినక నిర్లక్ష్యంగా గృహాన్ని నిర్మించి పతనమైనటువంటి వారిని ఎంతో మందిని చూశాం. అయితే ఇంటి నిర్మాణం యజమానికి అభివృద్ధిని కలిగించేలాగా ఉండాలి. అంతేగాని మేము కొన్ని లక్షల డబ్బు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి మదముతో ఎవరి ఇష్టానుసారం గృహ నిర్మాణాలు చేసిన, గృహాలను కొన్న వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మా కళ్ళారా మేము చూసాం. గృహ నిర్మాణం చేసుకునేది మనశ్శాంతిగా ఉండటానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందటానికి, సుఖశాంతులను పొందటానికి కావాలి తప్ప గృహాన్ని నిర్మించి లేదు గృహాన్ని కొని ఆపదల పాలు అవ్వటానికి కాదు. గృహం నిర్మించిన తర్వాత కుటుంబ సభ్యులకి మనశ్శాంతికర వాతావరణం ఉండాలి. అలా లేనప్పుడు ఎన్ని డబ్బులు వెచ్చించిన ప్రయోజనం ఏముంది? గురువుగారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంటే ఇప్పటి జనరేషన్లో చాలామంది ఎలా అంటున్నారంటే ఈ వాస్తు శాస్త్రము, ఈ జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ మూఢనమ్మకాలు,
వీటిల్ని హిందువులు పిచ్చితో మూఢత్వంతో పాటిస్తూ ఉంటారు అని కొంతమంది అన్య మతస్థులు అంటున్నారు. హిందువుల్లో కూడా కొంతమంది అనడం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా సో దానికి నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఇట్లాంటి వారికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? అయ్యా, వర్షం వచ్చినప్పుడే పంటలు ఎందుకు వేస్తున్నారు? నీరు కావాలి కాబట్టి. ఎండాకాల సమయంలో మిట్ట మధ్యాహ్నం 12 లేదా 1 గంటకి చెప్పులు లేకుండా రోడ్డు మీద నుంచోమనండి. అంటే మూఢత్వంగా భావించేటువంటి వారు. సూర్యుడు వేడి మీకు తట్టుకోలేం కదా. అంటే ఎందుకు? అది గ్రహమేగా, సూర్యగ్రహం. వాస్తవం. ప్రభావం ఉందా? ఉంటుంది కదా, వేడిమిని కలిగిస్తుంది. అలాగే ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు గాలి పీల్చకుండా ఉండగలరా? ఉండలేదు. సాధ్యపడుతుందా? లేదు. అగ్ని లేకుండా మీరు ఏ పని చేయగలరు? ఏ పని చేయలేం. భూమి లేకుండా ఏ పని చేయగలరు? పంచభూతాలు లేకుండా ఏమీ చేయలేడు మనిషి. పంచభూతాలు లేకుండా మానవుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? అంటే వాస్తు శాస్త్రం అనేది పంచభూతాల్లో ఒకటి కాదు కదా. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం అనేది అంటే కొంతమంది వాదన. అదే చెప్తున్నాను. మూఢత్వంగా ఆలోచించేటువంటి వారికి వారు పంచభూతాలకు అనుగుణంగా బ్రతకాలి. బ్రతికిన తర్వాతే వారు ఆ ప్రశ్న వేయాలి మొదటగా. అలా పంచభూతాలకు అనుగుణంగా గృహ నిర్మాణాన్ని చేసి పంచభూతాలని గృహంలోకి ఆహ్వానించి ఎవరు ఏమి చెప్పినా సూర్యుడు తూర్పును ఉదయించాల్సిందే, పడమరకు అస్తమించాల్సిందే. సూర్యుడు ఎందుకు ఉత్తరం ఉదయించి దక్షిణానికి అస్తమించట్లేదు? ప్రకృతికి అనుగుణంగా నిర్మాణం చేసి పంచభూతాలను గృహంలోకి ఆహ్వానించడమే వాస్తు. కాబట్టి పంచభూతాలు లేకుండా మనిషి ఎట్లయితే ఉండడో, వాస్తు ప్రకారం నిర్మాణం చేయనప్పుడు మనిషి స్థితిగతులు కూడా మారిపోతాయి. శాస్త్రాన్ని నమ్మాలి తప్ప మూఢత్వాన్ని కాదు. ప్రతి మనిషి కూడా శాస్త్రాన్ని నమ్మాలి తప్ప వ్యక్తులను కాదు. ఉదాహరణకి సమయం ఎంత అయింది? 4. ఎలా చెప్తున్నారు? గడియారం. అది శాస్త్రం. అంతేగాని అక్కడ వాస్తవంగా 4 గంటలైతే నేను 2 గంటలంటే అది నమ్మశక్యంగా ఉంటుందా? కాదు కదా. వ్యక్తులను నమ్మొద్దు, శాస్త్రాన్ని నమ్మండి, ప్రామాణికతను నమ్మండి. దాహమయ్యేవాడు బావిలోకి దిగి ఆ నీటిని రుచి చూసినప్పుడు ఆ నీటి రుచి, దాహం విలువ తెలుస్తుంది, దాహం తీరుతుంది. అలాగే నిజంగా దాహమయ్యేటువంటి వాడు బావిలోకి దిగకుండా నీరు త్రాగకుండా నేను నీరు తాగానని చెప్తే ఆ దాహం విలువ, ఆ నీటి రుచి తెలుస్తుందా? తెలియదు కదా. అలాగే శాస్త్రాన్ని నమ్మి పాటించినప్పుడు కూడా దాని యొక్క నీటి దాహం రుచి ఎలాంటిదో శాస్త్రం రుచి కూడా తెలుస్తుంది. సో శాస్త్రాన్ని పాటించడమే పరమావధి అంటారు. మీకు మరొక విషయం చెప్తాను. సరే, శాస్త్రాన్ని నమ్మొద్దు, శాస్త్రాన్ని పాటించొద్దు, అసలు శాస్త్రం లేదు, పక్కన పెట్టేయండి. కొత్తది ఏది ఉంది అనేది వాళ్ళు నిరూపించమనండి. అంటే చీకట్లో బ్రతకమనండి. పంచభూతాలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా బ్రతకమని చెప్పండి. సాధ్యం కాదు కదా. బ్రతికిన తర్వాత మాట్లాడమని చెప్పండి. సాధ్యం కానప్పుడు మాట్లాడటానికి వీలు లేదు. సాధ్యమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. మానవుడు పంచభూతాలకు అనుగుణంగా జీవించాలి తప్ప ప్రతికూలంగా జీవించకూడదు. సాగరానికి ఎదురు ఈదలేరు. పంచభూతాలకు అనుగుణంగా మానవుడు జీవించినప్పుడు మాత్రమే అవరోధాల నుండి బయటపడతాడు. ఈ వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం అనేది కేవలం హిందువులకు మాత్రమేనా, లేదా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఇది వర్తిస్తుందా? సో అందరూ కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని పాటించవచ్చా? జాతి, కుల, మత భేదాలకు అతీతమైనటువంటిది శాస్త్రం. శాస్త్రము మానవ శ్రేయస్సుకు సంబంధించి ఉన్నది తప్ప మానవుని బాగోగులకు సంబంధించి ఉన్నది తప్ప మానవుడిని దెబ్బతీయటానికి కాదు. ఉదాహరణకు ఒక డాక్టర్
వైద్య రంగంలో ఒక డిగ్రీని సంపాదిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి వారు వారి జాతి మత కుల భేదాలు ఏది కూడా పాటించకుండా వారి రోగానికి సంబంధించి మాత్రం వెళ్తున్నారు. డాక్టర్ని దేవుడిని చేశారు కదా అక్కడ. ఎందుకు? డాక్టర్ దేవుడు కాదు, కానీ వైద్య రంగంలో డిగ్రీ పొందాడు కాబట్టి డాక్టర్ని దేవుణ్ణి చేశారు. అలాగే వాస్తు శాస్త్రానికి సంబంధించి కానీ జ్యోతిష శాస్త్రానికి సంబంధించి కానీ పరిశోధన చేసినటువంటి వ్యక్తి వారి దగ్గరికి కుల మత రహిత భేదాలు లేకుండా ఎవరైనా సరే అనుసరించాలి. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని పరిశోధన చేసినటువంటి వారు సమస్య అసలు రాకుండా చేయడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరలా జ్యోతిష శాస్త్రానికి సంబంధించి రేపు ఏం జరుగుతుంది, ఉపద్రవం జరుగుతుందా, మంచి జరుగుతుందా? ఉపద్రవం జరిగితే ఆ ఉపద్రవం మనకి జరగకుండా జ్యోతిష శాస్త్ర నిపుణుడు చెప్తాడు. కాబట్టి వాస్తు జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఎవరైనా సరే, ఏ కులం వారు కావచ్చు, ఏ మతం వారు కావచ్చు, ఏ వర్గం వారు కావచ్చు, డాక్టర్ దగ్గరికి ఎవరైనా ఏ విధంగా వెళుతున్నారో అలాగే వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించిన వారి దగ్గరికి, పరిశోధన చేసినటువంటి వారి దగ్గరికి కుల మత రహిత వర్గ భేదాలు లేకుండా ఎవరైనా సంప్రదించవలే, ఎవరైనా రావాల్సిందే. మనోహర్ గారు, గురువుగారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలు మీ ద్వారా తెలియనటువంటి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం మీరు కూడా వాళ్ళకి అందజేశారు. చాలా సంతోషం అండి. మీరు అడిగినటువంటి ప్రశ్నలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోదగినటువంటి అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత చర్చిద్దాం. కానీ ఒక్క మాట, కోట్లు పెట్టి ఇల్లు కట్టవచ్చు కానీ మనశ్శాంతిని కొనలేం. లక్షలు పెట్టి పట్టు పరుపులను కొనగలం కానీ నిధులను కొనలేం. నిజం చెప్పారు గురువు గారు. శాస్త్రాన్ని నమ్మండి కానీ వ్యక్తులను కాదు. శాస్త్రం చెప్పినట్టు చేయండి కానీ వ్యక్తుల అభిప్రాయాలను పాటించవద్దు. వాస్తు శాస్త్రాన్ని కానీ జ్యోతిష శాస్త్రాన్ని కానీ మూఢత్వంగా నమ్మమని మేము కూడా చెప్పాం. కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎప్పుడైనా ఎవరికైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడితే ఆ సమస్య పోదు. నిదానమే ప్రధానం. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మీకు తెలియకపోతే తెలిసిన వారి సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి, చెయ్యండి. అంతేగాని మనకే తెలుసని, మనమే తెలియంది కూడా తెలుసని చెప్పి చేయటం వలన అనర్థాలు రాక తప్పదు. కాబట్టి మీకు ఈ విషయాన్ని మీ ఛానల్ ద్వారా అశేష ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, వాస్తు జ్యోతిష్య శాస్త్రాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను, పాటించకపోవడం వలన కలిగేటటువంటి దుష్ప్రభావాలను ప్రముఖ ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు శ్రీమాన్ విష్ణు లక్ష్మీనారాయణ స్వామివారు చాలా చక్కగా మన ప్రేక్షకులకు వివరించడం జరిగింది. మరొక మంచి అంశాలతో మరొక కార్యక్రమంలో కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్.